అపోస్తలుల రెండవ గుంపు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పిలుపు. పిలుపు అనే పేరు క్రీస్తు పూర్వం నుండి వాడుకలో ఉన్నది. అలెగ్జాండర్ తండ్రి పేరు కూడా పిలుపుని. ఇతడు క్రీస్తు పూర్వం 359 336 సంవత్సరంలో మాసిదోనియా రాజ్యాన్ని పరిపాలించాడు. క్రీస్తు శకం 170 సంవత్సరంలో యెరూషలేము గవర్నరు పేరు కూడా పిలుపే. యేసు శిష్యుడైన పిలుపు మరియు సువార్తికుడైన పిలుపు వేరువేరుగా ఉండినవారు. పిలుపు బెత్సయిద వాస్తవ్యుడని తెలియజేస్తుంది. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో ఇటు విషయాన్ని రాయటం జరిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. పిలుపు బెత్సయిద వాడు అనగా ఆంద్రెయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. విషయాన్ని బట్టి పిలుపు బెత్సయిద వాడు అనే సంగతిని తెలియజేస్తుంది. పిలుపు అనే పేరునకు అర్థం గుర్రములపై ప్రేమ గలవాడు అని అర్థం. పిలుపు యేసును కనుగొనలేదు, కానీ యేసే ముందుగా పిలుపును కనుగొనను. పరలోకపు తండ్రిని చూపమని యేసును కోరిన వారిలో పిలుపు ఒకడు. పరలోకపు తండ్రిని చూపమని యేసును కోరిన వారిలో పిలుపు ఒకడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో 14:8 అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పను. అంటే యేసు ప్రభువుని పరలోకపు తండ్రిని చూపించమని అడిగినటువంటి వారిలో పిలుపు కూడా ఒకడు. పిలుపు యేసు చేత పిలువబడిన దినము ఆంద్రెయ పిలువబడిన మరుసటి దినము. ఎప్పుడైతే ఆంద్రెయాని పిలవటం జరిగిందో ఆ మరునాడు ప్రభువు చేత పిలుపు కూడా పిలువబడ్డాడు. శిష్యుల రెండవ గుంపు యొక్క నాయకునిగా ఉండెను. మొదటి గుంపు, రెండవ గుంపు అనే ఈ రెండు గుంపుల్ని మనం చూసినప్పుడు ఈ రెండవ గుంపుకి నాయకుడిగా ఈ పిలుపు ఉన్నాడన్న సత్యము తెలియజేస్తున్నాం. పిలుపు పరిచర్యలో ఒక సత్యమును బయలుపరచబడినది. పిలుపు పరిచర్యలో ఒక సత్యమును బయలుపరచబడినది. అదేమంటే క్రైస్తవ్యము అనగా క్రీస్తును వెంబడించుటే. క్రీస్తును వెంబడించుటే నిజమైన క్రైస్తవ్యము. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు నిజమైన క్రైస్తవులు. ఎవరైతే క్రీస్తుని ఆరాధిస్తారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. ఈ విధముగా క్రీస్తుని ఆరాధించి అంగీకరించి ఆయన యొక్క రాజ్య సువార్త కొరకు పాటుపడిన వ్యక్తి పిలుపు. రష్యా దేశంలో సుమారు 20 సంవత్సరాలు సువార్తని అందించిన గొప్ప బోధకుడు పిలుపు. ఈనాడు రష్యా దేశంలో క్రైస్తవ్యము విస్తరించినది అంటే ఆనాడు పిలుపు చేసిన పరిచర్య ఫలము. ఇతడు క్రీస్తు కొరకు తన ప్రాణమును సైతము పెట్టినటువంటి వ్యక్తి. ఎంతగా ప్రాణమును అర్పించాడు అంటే తను ఎంత బలవంతపరిచినను యేసును సత్యమును తృణీకరించలేదు. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉంటే నిత్య జీవం అని నమ్మిన వ్యక్తి. పిలుపుని దిగంబరిగా చేసి రక్తము కారినట్లుగా చేసిన అతడు ఏమాత్రము చలించలేదు. ఎందుకంటే తన ప్రాణము పోయినా ఉన్నను దేవునికి ఇష్టడుగానే ఉండాలని
ఆశపడిన వ్యక్తి. ఎంతగా అంటే నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమనే పొందే వరకు ఆరాధించద యేసురాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించద యేసురాజా, నిన్నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. దేవునికి స్తోత్రం. తన ప్రాణం ఉన్నంత వరకు కూడా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నాడు. కనుక ఎంత శ్రమ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా క్రీస్తుని మాత్రము ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఇతని మరణము బహుభయంకరముగా జరిగినది. ఇతన్ని దిగంబరునిగా చేసి త్రాళ్లతో కట్టి తలక్రిందులుగా వేలాడదీసి తన యొక్క మడిమెలను మరియు తొడలను గుచ్చుట ద్వారా, హింసించడం ద్వారా ఎంతగానో శ్రమని, వేదనని అనుభవిస్తూ తన రక్తమంతయు కారి చివరికి అతడు చనిపోవటం అనేది జరిగింది. క్రీస్తు కొరకు ఎంతగా బాధించబడుతున్నప్పటికీ కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్నే స్తుతిస్తానయ్యా, నా ప్రాణం పోయినా నీ కోసం ఎదురు చూస్తానయ్యా అని చెప్పి గొప్ప హింసను అనుభవించి ఇతడు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఫిలిప్పు సమాధి హెరాపోలిలో కనిపిస్తుంది. మనం ఇప్పటికీ కూడా మనం ఫిలిప్పు సమాధిని హెరాపోలి అనే ప్రాంతంలో చూడవచ్చు. ఈ రీతిగా రెండవ గుంపుకి నాయకుడిగా ఉన్నటువంటి ఫిలిప్పు ప్రభువును వెంబడిస్తూ, ప్రభు కొరకు జీవిస్తూ ఆయన కొరకే మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. రష్యా దేశ ప్రాంతమంతట్లో కూడా గొప్ప సువార్త